హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అనేది మన బండికి ముంగల్ టైర్లకు అనేది బేరింగ్లకు చాలా దినాలు గ్రీసింగ్ పెట్టక. ఈరోజు అనేది మన బండికి ముంగల్ టైర్లకు అనేది బేరింగ్లకు అనేది గ్రీసింగ్ అనేది పెట్టబోతుంది అనమాట. చాలా దినాలే గ్రీసింగ్ ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. బండి బేరింగ్లు అయినా సరే ఏదైనా సరే. ఇదే మొత్తం కంచె ఉంది. ఇట్లా ఏం చెక్ ఒక సైడ్ పడతా, సైడ్ పడతా ఎక్కి బండి ఏదైనా స్టార్ట్ చేసుకొని గ్రీస్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. సో గాయస్, ఈరోజు అనేది మన బండికి అనేది గ్రీస్ అనేది 1 ఇయర్ పెట్టక, అందుకోసము నేను టైర్ తిరగాలి కాబట్టి ముంగట జాక్ అనేది పెట్టుకున్నా. జాకి పెట్టుకొని ఈ బేరింగ్ హబ్ అనేది తీస్తాను అనమాట. బేరింగ్ హబ్. సో ఈరోజు అనేది మన బండికి అనేది గ్రీస్ అనేది పెడుతున్నా. మన బండికి చాలా రోజులు పెట్టక ఇలా గ్రీస్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా టైర్ తిప్పుకుంటూ ఒక చేత గ్రీస్ అనేది అలా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఈ కప్పులు అనేది మనం అనేది గ్రీస్ అనేది నింపుకోవాలన్నమాట. ఈ కప్పులకి మనకి గ్రీస్ అనేది అలా పోతుంది అనమాట. దీనికి అనేది మళ్ళీ బట్టతోటి మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి. బట్టతోటి ఈ గ్రీస్ అంతా మొత్తం ఇలా పెట్టేసుకొని గ్రీస్ అంతా మళ్ళీ ఒక బట్టతోటి మనం ఈ సైడ్ పోర్తా అంతా గ్రీస్ అంతా తీసుకొని మళ్ళీ ఒక కవర్ మీద పెట్టుకోవాలి. ఈ గ్రీస్ అంతా ఇలా తుడుచుకొని ఈ సైడ్ పోర్తా అంతా తుడుచుకోవాలన్నమాట. ఈ సైడ్ పోర్తా గ్రీస్ తుడుచుకొని క్యాప్ అనేది పెట్టుకోవాలి. క్యాప్ నీట్గా. ఇప్పుడు సైడ్ పోర్తా అంతా గ్రీస్ అంతా మనకి మళ్ళీ లీకేజ్ అవుతుంది. ఇప్పుడు మనం పెట్టుకోవాలి. ఈ గ్రీస్ క్యాప్ హోల్ కరెక్ట్ చూసి ఫిట్ చేసుకోవాలి. హోల్ మనకనే గ్రీస్ అనేది ఎక్కువైనట్టు బయటకు అనేది వస్తుంది అన్నమాట. ఈ మిషన్ తోటి మనం ఈ నట్ బోల్ట్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఓవర్ టైట్ మాత్రం చేసుకోవద్దు, ఎందుకంటే నట్లు స్లిప్ అయిపోతాయి అన్నమాట. ఇక మామూలుగా అనేది ఫిట్ చేసుకోవాలి. మీరైతే జలంధర పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు నేనైతే తెలియక గ్రీస్ బయటకు వచ్చేలాగా పెట్టుకున్నా. మీరైతే చూసి పెట్టుకోండి. ఫస్ట్ టైం కాబట్టి గ్రీస్ అనేది ఓవర్గా పెట్టేసిన. బాగానే గ్రీస్ వచ్చింది. మీరైతే చూసి పెట్టుకోండి. ఇలా బేరింగ్ గ్రీస్ అనేది పెట్టుకుంటే ఏమిటంటే లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. బేరింగ్ లైఫ్ అనేది మనం అలానే నడిపిస్తాం కాబట్టి ఆ బేరింగ్ అనేది తొందరగా పోతాయి. ఆ బురదలా దుమ్ము ధూళి అనేది అలా బేరింగ్లో పట్టుకొని ఖరాబ్ అవుతాయి అన్నమాట. గ్రీస్ అప్పుడప్పుడు పెట్టుకొని క్లీన్ చేసుకుంటే మనకు అనేది బేరింగ్ అనేది లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుంది మనకు. బేరింగ్ లైఫ్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇతల సైడ్ బేరింగ్ అనేది ఒక బేరింగ్ అనేది అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈటరింగ్ అనే గ్రీసింగ్ పెట్టుకుండా అయిపోయింది. మా వీడియో గిట్ట నచ్చినట్టుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో గిట్ట నచ్చినట్టుంటే ఫాలో